అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫైబర్ వల్ల ఏమిటి లాభం? ఎందుకు మనం ఎక్కువ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మీ ఆహారంలో సరిపడా ఫైబర్ తీసుకుంటున్నారా? లేదు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా 95% ప్రజలకి మనం రోజు తినే ఆహారంలో కావాల్సినంత ఫైబర్ అందడం లేదు. దీనివల్ల అలసటగా ఉండడం, బరువు పెరగటం, జీర్ణ సమస్యలు రావటానికి కారణం కావచ్చు. ఫైబర్ను మీ ఆహారంలో ఎలా సులభంగా చేర్చుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్ అనేది శరీరంలో జీర్ణం కాని కార్బోహైడ్రేట్, కానీ అదే దాని ప్రత్యేకత. ఇది మన ఆరోగ్యానికి అద్భుత లాభాలు ఇస్తుంది. ప్రస్తుతం చాలా మంది పెద్దలకి రోజుకి కేవలం 10 నుంచి 15 గ్రాముల ఫైబర్ మాత్రమే తీసుకుంటున్నారు. ICMR వారు సూచించిన ప్రణాళిక మోతాదు స్త్రీలు 25 గ్రాములు ఫైబర్ రోజుకి తీసుకోవాలి. అలాగే పురుషులైతే 30 నుంచి 38 గ్రాములు తీసుకోవాలి. ఫైబర్ వల్ల లాభాలు. ఫైబర్ ను సరిపడా తీసుకోవడం వల్ల ఏం లాభమో చూద్దాం. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫైబర్ కరెక్ట్ గా తీసుకోవడం వల్ల బవల్ మూమెంట్ సరిగా ఉంటాయి. మలబద్ధకాన్ని అంటే కాన్స్టిపేషన్ ని నివారిస్తుంది. బరువు నియంత్రణ. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఎక్కువగా తినకుండా తగినంతే తీసుకుంటారు. బ్లడ్ షుగర్ కంట్రోల్. శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీంతో ఎనర్జీ స్థిరంగా ఉంటుంది, ఆకలి ఎక్కువగా ఉండదు. కొలెస్ట్రాల్ తగ్గింపు. సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా తినడం వలన గట్ లో కొలెస్ట్రాల్ అధికంగా అబ్జార్ప్షన్ జరగకుండా బయటికి వెళ్ళిపోతుంది. గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. ఫైబర్ మనల్ని రక్షించే మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. ఇది మన మూడ్ మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు. ఇప్పుడు మనం రోజు తినగలిగే ఫైబర్ ఫుడ్స్ గురించి చూద్దాం. పండ్లు, యాపిల్, బెర్రీస్, పియర్స్, బనానా. కూరగాయలలో బ్రోకలీ, క్యారెట్, పాలకూర, ఆకుకూరలు, ఇంకా బఠానీ. ధాన్యాలు, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్. పప్పులలో అయితే పెసలు, బీన్, శనగలు, కాబూలి చెన. నట్స్ అండ్ సీడ్స్ అంటే గింజలు, విత్తనాలు. చియా సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్, బాదాం వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. మీకు తక్కువగా ఫైబర్ దొరుకుతున్న సంకేతాలు అంటే ఈ సంకేతాలు మీలో ఉంటే ఫైబర్ తక్కువగా తీసుకుంటున్నారన్నమాట. తరచుగా మలబద్ధకం ఉండడం, తిన్న తర్వాత త్వరగా ఆకలి వేస్తుండడం, ఎనర్జీ డ్రాప్ అవ్వడం లేదా షుగర్ క్రాష్ అనిపించడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. ఎక్కువ ఫైబర్ తిన్నప్పుడు వెంటనే బద్ధకంగా లేదా బ్లోటింగ్ ఆర్ గ్యాస్ట్రిక్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్ ఇంటేక్ ఒకేసారి పెంచినప్పుడు సర్వసాధారణం. ఎలా ఫైబర్ ను సురక్షితంగా సులభంగా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారిగా ఇంటేక్ పెంచకండి, నెమ్మదిగా ప్రారంభించండి. రోజు ఎక్కువగా నీరు త్రాగండి. ఫైబర్ సరిగా పనిచేయడానికి అవసరం. వైట్ బ్రెడ్ లేదా వైట్ రైస్ బదులు హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. పప్పులు, బీన్స్ ను కూరల్లో, సూప్ లో చేర్చండి. ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటూ వాటిలో అన్ని రకాల సీడ్స్ యాడ్ చేసుకోండి. స్మూతీస్ లో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పాలకూర యాడ్ చేసుకోండి. చివరిగా ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. రోజుకి కేవలం 8 గ్రాముల ఫైబర్ పెంచితేనే హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాన్ని 20% వరకు తగ్గించుకోవచ్చు. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మీరు ఆరోగ్యకరంగా ఉంటారు.